ఈరోజు కుచ్చుల ఫ్రాకు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. లాస్ట్ వీడియోలో కటింగ్ ఏ విధంగా చేయాలో చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. చూడండి, ఈ ఫ్రాక్ని హ్యాండ్ దగ్గర బాస్ పెట్టాము, చిన్న బొట్టు ఇచ్చాము, ఫ్రంట్ వైపు స్వీట్ హార్ట్ నెక్ పెట్టాము. ఈ స్టెప్స్ అనేది 4-5 స్టెప్స్ వచ్చాయి, దీనికి 5 స్టెప్స్ ఇచ్చామండి. ఇది ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ పైపింగ్ ఈ విధంగా తీసుకోవాలి, క్రాస్ తీసుకోవాలి పైపింగ్ కోసం. తీసుకొని ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. పైపింగ్ బ్లౌజెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, డ్రెస్సులు కానీ, దేనికైనా సరే పైపింగ్ని క్రాస్గా కట్ చేసి తీసుకోవాలండి. అప్పుడు పైకి నెగడకుండా మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చాలా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలో థ్రెడ్ని ఈ విధంగా యాడ్ చేసుకొని, పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా యాడ్ చేసుకొని, పైపింగ్ థ్రెడ్ మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా పైపింగ్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు పైపింగ్ తయారు చేసుకున్నాం కదా, లెవెల్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి లెవెల్గా. పార్ట్ అండి ఇది. ఈ ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ ఏ విధంగా యాడ్ చేయాలో చూడండి. ఇది కట్ వర్క్ మోడల్ కదా, కొంచెం స్లోగా నీట్గా పైపింగ్ని తిప్పాలి. ఈ విధంగా చూసారా ఎంత నీట్గా తిప్పాడు. ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా చేయాలి. ఇలాగా ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి. కట్ వర్క్ ఈ విధంగా స్లోగా తిప్పుకుంటే నీట్గా వస్తుంది కట్ వర్క్ అనేది. ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి మిడిల్లో. సాటిన్ లైనింగ్ అనేది కింద పెట్టి పైన మెయిన్ పీస్ పెట్టి, లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పైన పెట్టుకోవాలి. ఈ పైపింగ్ అనేది మిడిల్కి రావాలి, మెయిన్ పీస్ వైపు ఈ పైపింగ్ అనేది రావాలి. ఈ లైనింగ్ పీస్ అనేది పైకి రావాలండి. చూడండి, ఇంకోసారి చెప్తాను. సాటిన్ క్లాత్ కిందన ఉండాలి, మెయిన్ పీస్ మిడిల్లో ఉండాలి. ఈ పైపింగ్ క్లాత్ అనేది మనకి మెయిన్ పీస్ వైపు ఉండాలి, పైన లైనింగ్ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిడిల్లో క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న కార్డ్స్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. కట్ వర్క్ కనుక స్లోగా ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. చూసారా నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్యాక్ కూడా ఈ విధంగా పైపింగ్ వేసుకొని రెడీ చేసుకోవాలండి. బ్యాక్ ఏ విధంగా వేయాలనేది నేను చూపించలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కనుక. బ్యాక్ కూడా ఈ విధంగా పైపింగ్ వేసుకొని ఫ్రంట్ ఏ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నామో అదే విధంగా బ్యాక్ని కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఇది జార్జెట్ క్లాత్ కనుక కొంచెం జారుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి, కొంచెం స్లోగా. బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ లాగే ఈ విధంగా ఫస్ట్ సాటిన్ పెట్టి తర్వాత మెయిన్ పీస్ పెట్టి పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది ఇలా పట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇక్కడ పిన్స్ అనేవి ఉంటాయి, పిన్స్ అనేవి ఫస్ట్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది, జారకుండా ఉంటుంది. సైడ్ బాల్ పిన్స్ అనేవి దొరుకుతాయండి, అవి తీసుకొని సైడ్లో పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకున్నట్టయితే మనం టర్న్ చేసేటప్పుడు ఒగ్గులు లేకుండా నీట్గా వస్తుందండి. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ ఏ విధంగా అయితే తయారు చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ తయారు చేసుకోవాలి.
ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తయారు చేయాలో చూడండి. హ్యాండ్స్కి పైపింగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాల్ అనేది పైపింగ్ వైపు బాల్ అనేది రావాలి. ఇలాగా హాఫ్ ఇంచ్ గ్యాప్లో బాల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ వైపు అనేది బాల్ వస్తే మనకి స్టిచ్ చేసేటప్పుడు బయటికి బాల్ వస్తుందండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్లో బాల్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సాటిన్ పెట్టి తర్వాత మెయిన్ పీస్ పెట్టి తర్వాత కాటన్ క్లాత్ పెట్టాలండి. మిడిల్లో బాల్స్ అనేది రావాలి. ఇప్పుడు టర్న్ చేసుకొని ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా బాల్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో. చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ తయారైపోయాయి. ఇప్పుడు బ్యాక్ని ఫ్రంట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ని ఫ్రంట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది మనం కాట్ పెట్టి రెడీగా ఉంచుకున్నాం కదండి, దాన్ని బట్టి మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇది పఫ్ బుట్ట కదండి, చిన్న ప్రిల్స్ అనేది ఇక్కడ భుజం దగ్గర చిన్న ప్రిల్స్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. పఫ్ బుట్ట కనుక
చూసారా పఫ్ బుట్ట ఎలా అయితే వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇటువైపు నుంచి 3 ప్రిల్స్, ఇటువైపు నుంచి 3 ప్రిల్స్ ఇస్తే పఫ్ బుట్ట చాలా నీట్గా వస్తుంది. ఈ హ్యాండ్ దగ్గర పెడుతున్నాను చూడండి. ఇంకోసారి ఇటువైపుకి మనకు ఆపోజిట్ సైడ్ 3 ప్రిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్కి ఒక 3-4 ప్రిల్స్ అనేది మన క్లాత్ని బట్టి పెట్టుకోవాలి. మన క్లాత్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ తయారైంది. చూపించాలండి. ఫస్ట్ కిందన ఫోల్డ్ చేసుకోవాలండి. సాటిన్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా కిందన ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ క్లాత్కి మనం ఎంతెంత లెంత్లో ప్రిల్స్ వస్తాయి అన్నది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కాట్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లైన్ అనేది. నైన్ ఇంచ్కి ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ప్రిల్స్ కోసం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఈ విధంగా జిగ్జాగ్ చేసి పెట్టుకోవాలి. ప్రిల్స్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా కింద క్లాత్ పట్టుకొని పై క్లాత్ని మాత్రమే ఈ విధంగా 2 వేలతో లోపలికి నెట్టుతూ ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ప్రిల్స్ ఎలా తయారు చేయాలన్నది మనకి తెలుసుకోవాలి అనుకుంటే నేను సెపరేట్గా ఓన్లీ ప్రిల్స్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను ఒక వీడియో తీసి పెడతాను. కింద క్లాత్ పట్టుకొని పైన ఈ విధంగా 2 వేలతో పాదం లోపలికి క్లాత్ని ఇలాగా పెట్టుతూ ఉండాలి. ఎక్కడికైతే ప్రిల్స్ పెట్టుకోవాలో అక్కడికి ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ మార్కింగ్ నుంచి ఇటు సైడ్ మార్కింగ్ వరకు ఇలాగా లైన్స్ వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇలా ఈ విధంగా లైన్స్ అనేది ఈ విధంగా ఎంత లెంత్కి అయితే ప్రిల్స్ వేయాలనుకుంటున్నారో అక్కడికి ఈ విధంగా లైన్స్ అనేది పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మేమైతే లైన్స్ పెట్టట్లేదు, ఇక్కడ కార్డ్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాము ప్రిల్స్ అనేది. ప్రిల్స్ కోసం కట్ చేసి జిగ్జాగ్ చేసుకొని పెట్టుకున్న క్లాత్ని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా ప్రిల్స్ పెట్టాలి. మీరైతే కట్ చేసి పెట్టుకున్నప్పుడే లైన్స్ కనుక వేసుకున్నట్టయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కరెక్ట్గా వస్తుంది. మాకైతే లెంత్ అనేది ఎంత ఉందనేది ఇది ఐడియా వచ్చేస్తుంది కనుక మేము నార్మల్గా స్టిచ్ చేస్తున్నాము. సాటిన్ కట్ చేసుకున్నప్పుడే మీరు ఎంత లెంత్కి ప్రిల్స్ ఎక్కడెక్కడికి కావాలనేది లైన్స్ వేసుకొని పెట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకొక కాట్ ఉంది కదండి, ఇక్కడికి స్టార్ట్ చేస్తాం. సేమ్ కింద ఏ విధంగా అయితే ఫ్రిల్స్ ఇచ్చామో అదే విధంగా ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లెంత్ అనేది మనము చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక 2 ఇంచ్ లెంత్ అనేది వచ్చే విధంగా ఇలా ఐడియా పెడుతూ చూస్తూ స్టిచ్ చేసుకోవాలి. లైన్స్ వేసుకున్నట్టయితే మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. లైన్ పైన అలా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీరు లైన్స్ డ్రా చేసుకున్నట్టయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మాకంటే ఐడియా ఉంది కనుక ఐడియా ప్రకారం కుట్టేస్తున్నాము. ఈ విధంగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పార్ట్ అండి, ఇంకొక కాట్ ఉంది చూసారు ఇక్కడ. ఈ కాట్ దగ్గరికి ఇంకా నెక్స్ట్ ఫ్రిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే నాకు కూడా ఐడియా వస్తుంది. నెక్స్ట్ కార్డ్ దగ్గరికి నెక్స్ట్ ఫ్రిల్ అనేది యాడ్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రిల్ అండి ఇది. పైన లాస్ట్ అండ్ ఫైనల్గా వేస్తున్నాము. చూసారా ఫ్రాక్ అయితే ఎంత అందంగా ఉందో. చూసారా స్టెప్ బై స్టెప్ ఫ్రిల్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని బాడీకి జాయింట్ చేసుకోవాలి. ఒక పార్ట్ నేను మీకు చూపించానండి, సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ సైడు ఫ్రిల్స్ని చూపించాను, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసుకొని ఇప్పుడు బాడీని అటాచ్ చేసుకోవాలి.
మొత్తం తీసానంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది కనుక నేను బ్యాక్ సైడ్ది కట్ చేస్తానండి. ఇప్పుడు బాడీని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. బాడీని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ది ఫ్రంట్కి, బ్యాక్ సైడ్ బ్యాక్కి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. లైనింగ్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే శాటిన్ ఉంది కనుక యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. లైనింగ్ని మేము ప్రిల్గా ఇస్తున్నాము. మీరు కావాలంటే అంబ్రెల్లా అయినా పెట్టుకోవచ్చు, ప్రిల్ కావాలంటే ప్రిల్గా పెట్టుకోవచ్చు. మేమైతే ప్రిల్స్ ఇచ్చేస్తున్నాము. కొంచెం గేర్ ఎక్కువలా కనిపిస్తుందని చెప్పి మేము ప్రిల్స్లో పెడుతున్నాము లైనింగ్ క్లాత్ని. ఇప్పుడు దీని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. పైకి నెగడకుండా ఉండడం కోసం పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ అయిపోయినట్టే. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా మనకు లూజుకు తగ్గట్టు మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అగో చేసేస్తుంది. ఒకసారి స్టాప్ స్టాప్ ఈ నడుం వరకు ఈ విధంగా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇవి ఈ పీస్లు అనేవి సెపరేట్గా లైనింగ్కి లైనింగ్, మెయిన్కి మెయిన్, శాటిన్కి శాటిన్ స్టిచ్ చేసుకోవాలండి. సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్రిల్స్ అనేవి నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ లోపల పెట్టేసి లైనింగ్ పీస్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్గా జాయింట్ చేసుకున్నట్టయితే పైకి ఒగ్గు లేకుండా నీట్గా వస్తుందండి. ఫ్రాక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రాకు ఫినిష్ అయిపోయిందండి. ఎలా వచ్చింది అన్నది చూద్దాం. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చాయో ఫ్రిల్స్ అనేది. చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రాక్ అయితే. ఇంతేనండి ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది.